రేవంత్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ లేనప్పుడు తీర్మానం వలన క్యూనిస్ వేదికగా ప్రశ్నించినప్పుడు ఏ పొక్కలమనరా అని విశ్వనాథన్ మహారాజ్ అంటే విశ్వనాథన్ మహారాజ్ గాడే నీతోనే ఛానల్ పెట్టించిండు, విశ్వనాథన్ గాడే నీతో ఛానల్ పెట్టించిండు, నీతో ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పటి కూడా ఇగో ఈ వ్యక్తే వీడు ఎక్కడ ఉంటే అక్కడ ఆర్పిఎస్ పొతం పెట్టాలని చూసిండు. బీఎస్పీలకేండు డిఎస్పీలకు పోయి బీఎస్పీని పొతం పెట్టాలని చూసిండు. దానికి డిఎస్పీని దళిత శక్తి ప్రోగ్రామ్ను డిఎస్పీ పార్టీగా అవతరణ చేసేలా ఇగో ఈ మహాత్ముడు ఎక్కడ తింటాడు ఎచ్చగుణ కడ అంటాడు. చేసిన కార్యకర్తలందరూ ఎక్కడ పోతున్నారు? మరి డిఎస్పీ అంటే ఒక విశ్వనాథన్ మహారాజ్ ఎందుకు కనబడుతున్నాడు? మిగతా ఎందుకు బీఆర్ఎస్ తో కుమ్మక్కైంది ఆ మధ్యలో కూడా. అందుకే మీడియా శ్రీనివాస్ అనే వ్యక్తి జైలుకే. నమస్తే, నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక తల్వార్ తాత అలియాస్ కొప్పు సంజీవ్, వీని పేరు అసలు కొప్పు సంజీవ్. వీడు డిఎస్పీ పార్టీకి సంబంధించిన ఒక చెంచా. నేను ఎందుకు చెప్తున్నా అంటే తీర్మానం మల్లన్న టార్గెట్ చేయడంలో విశారదను ఎట్లా చెప్తే అట్లా వినే ఒక చెంచాగాలలో వీడు ఒక చెంచా. వీడు తీర్మానం మల్లన్న గురించి బీసీల గురించి, ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేస్తూ తీర్మానం మల్లన్న సామాజిక వర్గాన్ని అంటే మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడుతూ కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. అలాగే తీర్మానం మల్లన్నను యథావిధిగా ఇష్టమున్న రీతిగా తిడతా ఉన్నాడు. అదేం కథ అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా ఒక వీడియో చేసిండు. ఇక ఏదో అయిపోద్ది, ఏమైపోద్ది అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ భాగవతం, నీ గురువు భాగవతం, నీ భాగవతం బట్టబయలయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఇక నీ తంగదంటే నువ్వు శంస ఏ గిన్నెలు ఉంటే ఆ గిన్నె ఏ గంజులు ఉంటే ఆ గంజు కాల్ చేస్తుంది. అది మాకు తెలిసిన విషయమే. నేను చెప్తా, నువ్వు బీసీల గురించి మీ బాస్ ఎట్లా మీ గురువు గారు ఎట్లా కొట్లాడుతున్నాడు, బీసీల గురించి ఎట్లా కొట్లాడుతున్నాడు, మీ గురువు గారి చరిత్ర ఏందనేది నేను క్లియర్గా చెప్పుకుంటూ వచ్చిన. ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా తనకు సంబంధించిన వ్యక్తులు, తనతోటి కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు, తనతోటి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఒక అతనితోని సొంటి శ్రీనివాస్ అనే వ్యక్తితోని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇదే కాదు, జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇది ఒక శాంపిల్ మాత్రమే. అనేకమంటి ఇంకా అనేకమంటి తనకు సంబంధించిన ఎంతమందిని మోసం చేసిండు. డిఎస్పీ పార్టీ పెట్టి ఏ రకంగా నిండా ముంచుతున్నాడు డిఎస్పీ పార్టీ. అసలు ఈయన వ్యక్తిగతంలో నిజంగా ఎందరిని మోసం చేసిండు, ఎలా కొంపలు ముంచిండు అనేది కూడా మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఎందుకంటే ఎవడో బెదిరిస్తా అంటే ఆగిపోయే రోజులు కావు ఇవి. దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడు ఏం మాట్లాడుతుండు, వీని చెంచాగిరి ఏంది, వీని బ్రోకర్ దంది ఏంది, వీని కథ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దయచేసి లైక్ చేయండి. టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడు ఏం మాట్లాడుతుండో దానికి కౌంటర్గా మనం మాట్లాడడం జరుగుతుంది. ఈయన కథ ఏంది, వీని వ్యవస్థ ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడు ఒక ఊళ్ళ పొంట భోగమాట ఆడే ఒక వ్యక్తిడు. కొప్పు సంజీవ్ అని పేరు. తల్వార్ కాదు, మన కాదు, తల్వార్ తాత అంటే తల్వార్ పట్టుకున్నంత మాత్రాన, తల్వార్ అని పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద పోటుగాని ఏం కాదు, తల్వార్ తాత ఏం కాదు. కొప్పు సంజీవ్ భోగమాట ఆడేటోడు. ఈ డిఎస్పీ పార్టీలో ఆడాడే తిరిగిండి ఇట్లా. అదే అంశము. ఇక తీర్మానం మల్లన్న ఎప్పుడైతే బహుజనవాదం ఎత్తుకున్నాడో, బహుజనవాదం ఎత్తుకొని బలంగా బహుజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించిండో, తర్వాత బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత బీసీలను ఎట్లా కించపరుస్తూ మున్నూరు కాపు సామాజిక వర్గంలో బీసీలలో ఒక కులమైన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఏ రకంగా కించపరుస్తూ ఎలాంటి మాటలు మాట్లాడాడని గతంలో లైవ్లోనే చూసిన. మున్నూరు కాపులు ఇంటికిచ్చలు పట్టుకుంటోళ్ళని, మున్నూరు కాపులు ఇష్టమున్న అంటే బీసీలు కాదు డూప్లికేట్ బీసీలు అని. అంటే ఇప్పుడు విశ్వనాథన్ మహారాజ్ ఏమైనా బీసీయా మరి? అంటే డూప్లికేట్ బీసీలట వీళ్ళు. బీసీలలోనేమో డూప్లికేట్ బీసీలు ఉంటారట. బీసీలు కానీ విశ్వనాథన్ మహారాజు బీసీల గురించి కొట్లాడచ్చట. వీళ్ళ కథ చూడు. అంటే కేవలం బీసీలకు రాజ్యాధికారం దిశగా ఏ సామాజిక వర్గం తీసుకపోతే, ఏ సామాజిక వర్గం రాజకీయంలో చైతన్యవంతం చేస్తే, ఈ మిగతా కులాలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే, ఆ కులాన్ని టార్గెట్ చేసి కించపరుస్తూ ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఒక వ్యక్తి పైన, బీసీ సామాజిక వర్గంలో ఒక బలమైన వ్యక్తి పైన ఇష్టానుసారం మాట్లాడుతూ ఎవడో కట్టిన ఇల్లుని శంకుస్థాపన చేసినట్టు విశ్వనాథన్ మహారాజు ఏ పొక్కలవన్నాడు, ఏడవన్నాడు. తీర్మానం మల్లన్న ఏది బీఆర్ఎస్ పైన పోరాటం చేసినప్పుడు, ముఖ్యంగా ప్రతిపక్షమే లేనప్పుడు అసలు రేవంత్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ లేనప్పుడు తీర్మానం మల్లన్న క్యూనిస్ వేదికగా ప్రశ్నించినప్పుడు ఏ పొక్కలవన్నాడు అని విశ్వనాథన్ మహారాజు ఎక్కడ పన్నాడు? ఇవాళ తెలంగాణ సమాజం కోసం కొట్లాడుతున్న వ్యక్తిని ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఇవాళ బీసీ నినాదం ఎత్తుకున్నాడని బీసీల గురించి మాట్లాడుతూ కొన్ని రోజులు ఈ ప్రయత్నాలు కూడా చేసిరు. ఏది ఎస్సీ సామాజిక వర్గాన్ని వాడుకున్నాడు తీర్మానం వలన ఎస్సీ సామాజిక వర్గం అపోజిషన్ అయిందంటే మీ మాటలు నమ్ముతారు ఎవడన్నా? మీ మాటలు నమ్ముతాడు ఎవడన్నా? మీ మాటలు నమ్మే ప్రసక్తి ఉన్నదా? మీరు ఎవరికి సాయం చేసిరా? ఎవరిని చేసిరు? ఏ పోరాటాలు చేసిరా మీరు? ఎవరి కాడు గొప్ప? ఈ చిల్లర ప్రవీణ్ గాడు వీడేదో గొప్పడైనట్టు వీడు చెప్తాడు, వాడు గొప్పడు అంటే మీకు మీరు మాట్లాడుకుంటా బీసీలను కించపరచుకుంటా నీ కథ మొత్తం భాగవతం బయటపడుతుంది. నీతో ఛానల్ పెట్టింది ఆ విశ్వనాథన్ మహారాజ్ అనే వ్యక్తి. విశ్వనాథన్ మహారాజే ఇక వాడే ఇంకా ఎక్కువ మాట్లాడితే విశ్వనాథన్ మహారాజ్ గాడే నీతోని ఛానల్ పెట్టించిండు.
విశ్వరథన్ గాడే నీతో ఛానల్ పెట్టించిండు, నీతో తిట్టిపిస్తున్నాడు. తీన్మార్ మల్లన్నను అప్పర్సుంది కాదు, ఈ బ్యాడ్ కామెంట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పర్సుంది కూడా ఇగో ఈ వ్యక్తే. వీడు ఎక్కడ ఉంటే అక్కడ కథం పొతం పెడతాడు. ఎంఆర్పిఎస్లోకి ఏండు ఎంఆర్పిఎస్ పొతం పెట్టాలని చూసిండు, బీఎస్పీలకు ఏండు డిఎస్పీలకు పోయి బీఎస్పీని పొతం పెట్టాలని చూసిండు. దానికి డిఎస్పీని దళిత శక్తి ప్రోగ్రామ్ను డిఎస్పీ పార్టీగా అవతరణ చేసేలా ఇగో ఈ మహాత్ముడు చేసిండు. ఎక్కడుంటే ఎచ్చగుణ కడ వంటాడు, మంచిగుణ కడ తింటాడు, ఎచ్చగుణ కడ వంటాడు. ఇగో ఇదే పని. ఎక్కడున్నా నీ కార్యకర్త, నీ డిఎస్పీలో పనిచేసిన కార్యకర్తలందరూ ఎక్కడ పోతున్నారు? మరి డిఎస్పీ అంటే ఒక విశ్వరథన్ మహారాజు ఎందుకు కనబడుతున్నాడు? మిగతా వాళ్ళని ఎందుకు కనబడతలేరు? మీరు బీసీల గురించి మాట్లాడతారు, బీసీల గురించి మాట్లాడితే డూప్లికేట్ బీసీలు అంటారు. దయచేసి మిత్రులారా, ఒకటి బీసీల పైన జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పుకోవాల్సిన అవసరం మనకున్నది. వీడు ఏం మాట్లాడినా వెనుకకాయ సవాలు లేదు. నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు, బీసీల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు మీరు బీసీలేనా? మీరు ముఖ్యంగా బీసీలేనా? మరి మీరెందుకు మాట్లాడుతున్నారు ఇలా బీసీల గురించి? మీరు ఉద్యమాలు చేస్తా చేయండి, కానీ బీసీ నాయకులను తిట్టుకుంటా మళ్ళీ మా బీసీలు అంటారు వీళ్ళు. ఒకసారి ఇందాం, నేనే ప్రయత్నం చేద్దాం. నేను మీ తల్వార్ తాతని. తల్వార్ తాత కాదు వీడు, కొప్పు సంజీవ్. భోగమాట ఆడుకునేటోడు వీడు మునుగోడు ఆ ప్రాంతంలో భోగమాట ఆడుకునేటోడు కొప్పు సంజీవ్ ఈయన పేరు. గుర్తున్నా కదా ఉంటావు. ఇక ముచ్చట ఏంటంటే ఈ ప్రతిసారి ఈయన బాధ ఏంటంటే గుర్తున్నా అంటే ఈయన మర్చిపోతున్నారు అన్నట్టు. నువ్వు జనానికి అక్కడికొచ్చే మాట్లాడితే నేను గుర్తుంచుకుంటారు. ఆ ప్రతిసారి గుర్తున్నా కదా అంటే మరి నేను మర్చిపోతున్నాడు అడిగా లెక్క. తెలంగాణ రాష్ట్రంలో మంచి ముచ్చటతో వచ్చిన తెలంగాణ. దయచేసి ఒకసారి మొత్తం వినండి. మొత్తం విన్న తర్వాత వీడు ఏం మాట్లాడుతుండో వీని కథ ఏంది నేను తెలిపే ప్రయత్నం చేస్తా. భోగమాట ఆడుతున్నా అంటున్నాను కదా, భోగమాట ఆడుతున్నావు ఎట్లా అంటున్నావు అంటే నేను చూపిస్తా. వాని ఆటలు ఎట్లున్నాయి, వాన్ ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియో లాస్ట్ దాకా ఉన్నాయి, ఇన్న తర్వాత నేను కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసము ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. ఎవరు ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు? మంచిగా రాలే. ఎవరు ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు? జస్టిస్ ఈశ్వరయ్య, ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, తర్వాత తిరుమలయ్య, తర్వాత రామయ్య యాదవ్, తర్వాత డాక్టర్ విశారద మహారాజు, తర్వాత ఎవరు తెలంగాణ విటలు, ఆ మహిళలు కూడా వచ్చారు కొంతమంది, లలిత. మరి ఇంతమంది మేధావులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలలో ఉన్న అందరికీ మన రాజ్యం కావాలి, మన రాజ్యం కోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసినాము, ప్రతి ఒక్కరూ ఈ జేఏసీ ద్వారా మన రాజ్యం తెచ్చుకోవాలని ఆ మేధావులు ఒక పిలుపునిచ్చారు, ఒక మాట ఇచ్చారు. విన్నరా? మరి ఇది ఇట్లా జరుగుతుండగా ప్రజలారా మీరు చూస్తుండాలి. ఇంతమంది మేధావులు వచ్చి మన కోసం రాజ్యం నడపాలని ఒక వేదికని ఏర్పాటు చేసి వాళ్ళు నడవమని చెప్తుంటే ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇంకొకడు ఉండగా దొంగ లత్కొర్రు మల్లిగాడు బీసీ అని బీసీలను రెచ్చగొట్టి బీసీలను ఎమ్మటి పెట్టుకొని వాళ్ళు పబ్బం గడుకునే లత్కొర్రు గాడు ఉండు కదా, తిట్టొద్దు. మళ్ళా నేనేమో తిడతా. ఎందుకు తిడతా అంటే మంచి చేసే తిట్టను. ఇప్పుడు మేధావులందరూ విశారదన్ మహారాజు 5,000 10,000 కిలోమీటర్ల యాత్ర చేసి సబ్బండ కులాల చరిత్ర చెప్పి ఆ కులాలు రాజ్యానికి రావాలని ఆయన చెప్తుంటే ఈ మేధావులు వచ్చి విశారదం చేసేది కరెక్టు, అది మీరందరూ నమ్మాలి, 100% మనం రాజ్యం ఆయన ద్వారా వస్తుంది, మనం తెచ్చుకోవాలని ఆ మేధావులు చెప్తుంటే ఈ లంగ లత్కోరుగాడు ఏం చేసినో తెలుసా? ఏం చేస్తుండో తెలుసా? మరొక కుట్రకు పునాది చేసిండు. ఏందా కుట్ర? విశారదన్ మహారాజు ఎమ్మడి తిరుగుతున్నప్పుడు కొంతమంది లంగలు ఆయన దగ్గర పని చేస్తూనే ఉండాలి, పని మాట్లాడినోడు పని చేసినోడు ఉండాలి, పని చేయకపోతే తన పని తను చేసుకొని తన కుటుంబంలో చూసుకో అంటాడట. విన్నావా? తన కుటుంబాన్ని మంచిగా చూసుకొని బతుకురా అన్నాడట. అక్కడ కుటుంబం చూసుకోకుండా ఇటు పని చేయకుండా లంగ లెక్క తిరిగిన వాళ్ళని పక్కకు వానంతలో వాడు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని కుప్పగొచ్చింది. ఇప్పుడు ఒకరిద్దరు రాడా ఆ లంగలను పట్టుకొని పని చెయ్యని చేత కానీ వెదవని బయటికి వెళ్ళగొడితే బయటికి పోతే వాళ్ళని పట్టుకొచ్చి తీన్మార్ మల్లిగాడు కుట్ర చేసి ఆయన మీదకి నిప్పులు చెదరగలుగుతుండు. మరి ఈ దొంగలు ఎవరు? రైట్. ఈడేమంటాడు? విశ్వరథన్ మహారాజ్ దగ్గర అక్కడక్కడ పనిచేయని దొంగలు ఎవరైతే ఏది పార్టీ కోసం పనిచేయని దొంగలు, డిఎస్పీ పార్టీ కోసం పనిచేయని దొంగలు విశ్వరథన్ మహారాజ్ దగ్గర నుంచి పట్టుకొచ్చి వీడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కుట్ర పన్నుతుందని చెప్తున్నాడు కదా. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కుట్ర పన్నుడు కాదు. ఇప్పుడు ఈ ఒక సొంటి శ్రీనివాస్, మీడియా శ్రీనివాస్ వచ్చినందుకే నీకు అంత మండుతుంది కదా. విశ్వరథన్ మహారాజు భాగవతం ఏంది, విశ్వరథన్ మహారాజు ఎవరి దగ్గర ఏమేం చేసిండు, ఏం లీలలు పడ్డాడు, ఆయన లీలలు ఏంది, ఆయన కథలు ఏంది అనేది క్లియర్గా ఇది ఒక జస్ట్ శాంపిల్ మాత్రమే.
ఇప్పుడు మీరు 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 చెప్తే వేల వ్యూస్ వస్తున్నాయనో లేకపోతే మేము చెప్తే వందల వ్యూస్ వస్తున్నాయని అది కాదు. ఇప్పుడు నాకు నేను నిజం చెప్తున్నా కాబట్టి నాకు ఒక్కరు చూసినా నాకు బెనిఫిటే. ఎందుకంటే నిజం కడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. సరే కొంచెం లేట్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజాలు చెప్తున్నారు, వాళ్ళు కొంచెం ప్రజల్లోకి వెళ్ళడం లేట్ కావచ్చు, కానీ వెళ్ళడం మాత్రం పక్కా ప్రజలు మీ గుడ్డలు కూడా తీసి కొట్టేదాకా కూడా ఉంటుంది. మీరు బీసీల గురించి మాట్లాడితే మీరు బీసీల గురించి తప్పుగా మాట్లాడితే, అలాగే మీ విశ్వనాథన్ మహారాజ్ గారి చేతిలో మోసపోయిన వ్యక్తులు ఎవరెవరు అడుగుతుంటారో జస్ట్ ఇది మీడియా శ్రీనివాస్ ఛాంపిల్ మాత్రమే. ఆయన ఏం దొంగతనం చేయలే, కేటీఆర్తో కుమ్మక్కాలే. ఒకవేళ నిజంగా కేటీఆర్తో కుమ్మక్కై 20 కోట్ల బిజినెస్ చేస్తుంటే ఆయన ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జైలుకు పోయే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉండి ఆయన జైలుకు పంపించే ఆసక్తి ఉండదు కదా, అవకాశం ఉండదు కదా. ఆ దొంగ లెక్కలు దొంగ కథలు మీ విశ్వనాథన్ మహారాజ్ గాడి గురించి అన్నీ తెలిసిన తర్వాత, మీ దొంగ భాగవతాలన్నీ బయటపడ్డ తర్వాత, భాగవతాలన్నీ బయటపడ్డ తర్వాత మీడియా శ్రీనివాస్ అంటే మీ సామాజిక వర్గమే కదా, మరి మీరు ఎందుకు నెట్టేసిర్రు, ఎందుకు జైలు పాలు చేసిర్రు పాపం ఆయనను, ఆయన జీవితాన్ని ఎందుకు ఆగం చేసిర్రు అది చెప్పాలి కదా. అది ఇప్పుడు ఆయన కొన్ని రోజులు ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చెప్పిండట, కానీ అప్పుడు అంత పెద్ద ఈయన వెలుగులోకి రాలేదు. ఈయన చెప్పిండు, అప్పుడు కూడా బెదిరించిరు ఈయనను, మేము ఏమైనా చేస్తాం ఏమైనా చేయగలుగుతామంటే. ఇప్పుడు బరాబర్ చెప్తున్నా, మీడియా శ్రీనివాస్ కాదు విశ్వనాథన్ మహారాజు, ఎవరైతే విశ్వనాథన్ మహారాజు గారి చేతుల ఎవరెవరైతే మోసపోయారో వాళ్ళ బాధితులకు టీఎంఆర్ న్యూస్ పక్క 100% 100% సపోర్ట్గా నిలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీడియా శ్రీనివాస్ ఒక్కటి షాంపిల్ మాత్రమే. విశ్వనాథన్ మహారాజ్ గారి చేతుల జీవితాలు నాశనం చేసుకున్న యువత నా దగ్గర లిస్ట్ ఉన్నది, నేను బరాబర్ బయట పెడతా, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తా. నీ విశ్వనాథన్ మహారాజ్ గారి చరిత్ర ఏంది, నీ కథ ఏంది, నీ భాగవతం ఏంది, ఇటు భోగమాట ఆటోడు అని చెప్పిన కదా, అది కూడా మీకు క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూద్దాం వీని భోగమాటలు ఎట్లుంటాయంటే. మీకు సైడ్కు చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి. ఇగో ఇది ఈయన కథ. ఈడు ఇట్లా వీడియోలు చేసుకుంటా యూట్యూబ్లో పెట్టే రకం అన్నట్టు. వీడు ఫస్ట్ ఇట్లా ఈ ప్రశ్నించే గొంతు యూట్యూబ్ జర్నలిస్ట్ ఇవన్నీ కాదు. వీడు కేవలం తీన్మార్ మల్లన్నని తిట్టడం కోసమే విశ్వనాథన్ మహారాజ్ గారు పెట్టించిన ఛానల్ ఇది. వీడు డిఎస్పీ కార్యకర్త. వీడు డిఎస్పీలో ఆడాడ తిరిగిందని చెప్తున్నావు కదా, ఈయనకి సంబంధించిన ఛానల్లో డిఎస్పీకి సంబంధించిన ఇవి కూడా ఉంటాయి. విశ్వనాథన్ మహారాజ్ గురించి గొప్పగా చెప్తున్నావు కదా, నీ గొప్పతనం ఏంది, నీ కథ ఏంది. జస్ట్ మీడియా శ్రీనివాస్ అనేది ఒక మెట్టు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర చాలా లిస్ట్ ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు తీన్మార్ మల్లన్న చేపిస్తా నేను చేసేటోని కాదురా భయ్. నీ లెక్క కుక్కు ఊపినట్టునే, నీ లెక్క చెంచగాని లెక్క, నీ లెక్క ఒక సామాజిక వర్గాన్ని తిట్టడం కాదు. నేను ఎప్పుడైనా తిట్టినా, ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తిట్టినా, తప్పు చేస్తే ఎవడైనా యూట్యూబర్లు జర్నలిజం అంటే ప్రజల గురించి కొట్లాడాలి. యూట్యూబ్ల గురించి యూట్యూబ్ ఛానళ్ళ గురించి ఇష్టమైన రీతిగా తిట్టడం అది కాదు కదా. ప్రజలకు ఏమక్కడికి వస్తుంది, మీరేం చేయగలుగుతారు. విశ్వనాథన్ మహారాజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పొక్కలమన్నాడు, విశ్వనాథన్ మహారాజ్ అంటాడు బీఆర్ఎస్తో కుమ్మక్కైండు ఆ మధ్యలో కూడా. అందుకే మీడియా శ్రీనివాస్ అనే వ్యక్తి జైలుకేయండు. ఇది వాస్తవం, 100% ఇది వాస్తవం. అగ్రవర్ణ పాలకులకు కాళ్ళకు మడిమెలెత్తుకుంటా వాళ్లకు తొత్తులుగా వ్యవహరిస్తూ బీసీ నినాదం బహుజన నినాదం అంటూ వీళ్ళని మోసం చేసేది మీ విశ్వనాథన్ మహారాజు. ఈరోజు తీన్మార్ మల్లన్న దెబ్బ కొట్టేందుకే విశ్వనాథన్ మహారాజు దిగిందని మాకు తెలియదా. ఏ నినాదం ఎత్తుకుంటే ఆ నినాదాన్ని దెబ్బతీసేందుకే మీ విశ్వనాథన్ మహారాజు దిగుతాడని మాకు తెలియదు. ఏంది విశ్వనాథన్ మహారాజు ఎంతమందిని మహారాజులు చేసిండు, మీ బాధితులు వస్తారు. నువ్వు ఏమో అనుకుంటున్నావు, కానీ ఇదంతా గలవని ముచ్చట. నేను చెప్తున్నా కదా, క్లియర్గా చెప్తున్నా. మరొక వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. వీనికి సంబంధించిందే. ఏగో ఇనోరి. ముఖ్యమంత్రి సార్ గారికి ఇది ఈ భోగమాటలు ఆడటానికి ఓ గోసి కట్టి ఓ గొంగడేసి ఈ విశ్వనాథన్ మహారాజు గారు తీన్మార్ మల్లన్నని తిట్టడం కోసం ఛానల్ పెట్టించి ఇవాళ మా బీసీలు మీరు బీసీలారా, మీరు బీసీల గురించి హక్కుల గురించి బీసీల సభలు ఎక్కడ పెట్టిరా. ఇవాళ ఏది మంచుకున్న కాడ తింటాం, మేము ఎచ్చకున్న కాడ వంటామని తీన్మార్ మల్లన్న స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని నీరు వార్చేందుకు మీరు అనేక మంది కుట్రలు పన్నుకుంటా, ఈ కుట్రలు చేసుకుంటా, అసలు మీతో అయ్యే పనేనా? సరే అయ్యే పని అయితే రాజ్యాధికారం తీసుకపోరు. సాధ్యమైనంత వరకు బీసీ రాజ్యాధికారం, ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే మేము సంతోషపడతాం. కానీ యాస్టీస్గా మళ్ళీ బీసీలనే టార్గెట్ చేస్తూ, బీసీలలో బలమైన నాయకుని టార్గెట్ చేస్తూ ఇష్టమున్న రీతిలో తిడతామంటే మేము చూస్తూ ఊరుకోము. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని చేసినా, మీరు ఎన్ని కుట్రంతాలు పనినా మీ విశ్వనాథన్ మహారాజు గారి భాగవతం మొత్తం బట్టబయలు చేస్తాం. ఒక్క ఇంటర్వ్యూ అనే కాదు, ఒక్క ఇంటర్వ్యూకే వందలాది కామెంట్లు ఒక్క ఐడితోని 4-5 కామెంట్లు. ఎన్ని కామెంట్లు పెట్టుకుంటే ఏముంది? నిజం అనేది నాకు తెలుసు, అది చేసిన వ్యక్తికి తెలుసు. ప్రపంచానికి చూపెట్టాలనుకుంటున్నాం మేము.
నిజాన్ని ప్రపంచాన్ని చూపెట్టాలనుకుంటున్నాం. విశ్వనాథన్ మహారాజు పెద్ద సైకో గాడని ఆయన చెప్పిండు. ఆయన మీడియా శ్రీనివాస చెప్పిండు. ఎంబడి తిరిగిన ఆయన కోసం ఒక్క బుక్ రాసిండు. నువ్వే ఏ తొట్లంకాయవురా నువ్వు? ఈయన కూడా మాట్లాడుతున్నాడు. మీ ఊపదంపుడు ఉపన్యాసాలకు బెదిరిపోయి లేకపోతే మీరు గుండాలారా? మీరేమన్నా కొట్టడానికి మీద పడి కొట్టడానికి గుండాలా? మీరేమన్నా అవరా ఉరికించుకుంటా కొడతామని చెప్తున్నారు గుండాలారా? నేను ఒక్కడికన్నా ఫోన్ చేసి నేను నిన్ను కొడతా, లేకపోతే నువ్వు ఎక్కడ దొరుకుతా అక్కడ కొడతా, లేకపోతే నిన్ను అది చేస్తాం ఇది చేస్తామని ఏమైనా బెదిరించిన దాఖలాలు ఉన్నారు? ఒక్కటి చూపెట్టండి. నేను ఇంతమందికి ఫోన్ చేసినాను కదా, మర్యాదకు పూర్వకంగా మాట్లాడండి. మీ లెక్క చెంచాగిరి చేయలే నేను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ లెక్క రౌడీజం చేయలే. ఏం చేస్తారా మీరు? కొడతారా? ఇష్టమైన కొడతా అంటారు. బీసీల గురించి మాట్లాడుకుంటా, బీసీ నినాదం అనుకుంటా, బీసీలను కొడతా అంటారు. బీసీలను టార్గెట్ చేసి బీసీలలో బలమైన వ్యక్తులను టార్గెట్ చేసుకుంటా, ఇష్టమైన రీతిలో తిట్టుకుంటా మీరు ఈ కథలు మీ చిల్లర ప్రవీణ్ గాడు నీ కథ నీ మొత్తం భాగవతం బయటపడుతుంది. నీ భాగవతం కాదు. ఇన్ని రోజులు మిమ్మల్ని టార్గెట్ చేసినాం కదా, ఇన్ని రోజులు మిమ్మల్ని కాదు, ఇక్కడ నుంచి మిమ్మల్ని కాదు. మీ విశ్వనాథన్ మహారాజు గారి లీలలేంది, మీ విశ్వనాథన్ మహారాజు గారి క్యారెక్టర్ ఏంది, తన చేతిలో మోసపోయిన వ్యక్తులు ఎంతమంది, వాళ్ళకు జరిగిన అన్యాయం ఎటువంటిది, ఇలాంటి కార్యక్రమాలన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, దయచేసి టీఎంఆర్ న్యూస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి వీడియో అయినంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కామెంట్లకు, మీ ఉపన్యాసాలకు కామెంట్లు పెట్టడానికి కూడా ఒక బ్యాచ్ ఉన్నది. మీకు సిగ్గుందారా ఏమన్నా? కామెంట్లు పెట్టడం ఆడు ఏది చెప్తా గొర్రెలకి అదే పెడతారా? ఐడీలన్నా చేంజ్ చేసుకోరా నాయన, ఆ ఫోటోలన్నా చేంజ్ చేసుకోరా ఐడీల మీద. సిగ్గు లేకుండా మీరు ఏదో కొడతా అంటే భయపడి మేము ప్రాణాలకు తెగించి వచ్చినవరా భయ్. నీ లెక్క భోగమాటలు ఆడటానికి రాలేడు. కథ అర్థమైందా? దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.